అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్. ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే మే 13, 2026. ఈరోజు అయితే బుధవారం అండి. పొద్దున వీడియో చూసుంటారు. గుంటూరు మిర్చి యాడ్ ఏసీ గూడెలలో కానీ బయట గూడెలలో కానీ సరుకులు అయితే సరుకులు బాగానే దిగుతున్నాయి. సరుకులు వస్తూనే ఉన్నాయి. కొంతమంది ఏసీలో పెట్టుకుంటున్నారు, కొంతమంది అమ్మకానికి పెడుతున్నారు. అమ్మకానికి రైతు కుదరపోతే ఏసీలు ఇంకా ఖాళీ ఉన్నాయి కాబట్టి ఏసీలలో సరుకులు పెట్టుకుంటున్నారు. అయితే నేను చూసిన మొత్తం గూడెలలో తిరిగి చూసి మార్కెట్ రిపోర్ట్ ఇవ్వటం జరుగుతుంది. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మిర్చి బస్తాలు బాగానే వచ్చినాయి. సరుకులు చూసుకుంటే తర్వాత ఏ రకానికి క్వాలిటీ ఎలా ఉంది, మార్కెట్ ధర ఏ విధంగా జరుగుతుందనేది వీడియోలో పూర్తిగా మీకు తెలియజేస్తాను. ఇంకా లేట్ చేయకుండా చూసే ముందు రైతు సోదరులు అయితే సెలవులైనా సరే మీకోసం రైతులకు తెలియని చెప్పేసి ప్రతి ఏసీ గూడెం కూడా తిరిగి సెలవు లేకుండా రైతుకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు నాకు లైక్ చేయటం మర్చిపోద్దండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఎంతో అవసరం. మీకోసం నేను కూడా రిస్క్ తీసుకొని ఎండలైనా సరే తిరిగి రిపోర్ట్ కనుక్కొని మీకు ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ వరకు చూడండి, నలుగురికి షేర్ చేయండి. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. కర్నూలు వైపు నుంచి పెద్దగా ఎక్కువగా సరుకులు రాకపోయినా కొద్దో గొప్ప సరుకులు అయితే రావడం జరిగింది. కొంతమేర వస్తూనే ఉన్నాయి. కొంతమంది రైతులను కూడా నేను కలిసి ఏంటంటే డీడీలు ఎప్పుడు దాకా వస్తాయంటే ఈ నెలాఖరు దాకా కొద్దో గొప్ప రావటం జరుగుతుందని చెప్పారు. వచ్చిన క్వాలిటీలన్నీ కూడా చూసుకుంటే నేను 16,000 కానించి 18,000 అంటే మీడియం బెస్ట్లు, అక్కడక్కడ కొంచెం బెస్ట్ టైప్ ఉంటే 19,000 జరుగుతుందండి. 20,000 క్వాలిటీ లేవు అనుకోండి. 19,000 క్వాలిటీ కొద్దిగా సైజు ఉండి బాగా థమ్సప్ కలర్ ఉంటే 19,000 జరుగుతుంది. ఎక్కువగా 16 నుంచి 17, 18 ఆ రేంజ్లో కర్నూలు డీడీ అండి, దేవనూరు డీలక్స్ జరుగుతున్నాయి. కొంతమంది రైతులను కూడా నేను కలిసి విచారించాను. తర్వాత 341 కూడా భద్రాచలం కూడా పూర్తి స్థాయిలో కాకుండా కొద్దో గొప్ప 1 అర బండి 2 బండ్లు అక్కడక్కడ దిగుతున్నాయి. ఆ క్వాలిటీ కూడా భద్రాచలం 16, 17, 18 ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇంకా క్వాలిటీ ఉంటే దేశవాళీ అయినా సరే 19, 20 నడుస్తుంది. భద్రాచలం కూడా ఇదే పొజిషన్ 16, 17 ఎక్కువగా జరుగుతుందండి. బాగా సైజు తగ్గిపోయి కొరసలు అయిపోయినాయి. భద్రాచలం క్వాలిటీ ఉంటే 18, కొద్దిగా ఇంకా కొంచెం బెస్ట్ టైప్ అయితే 19,000 ఆ రేంజ్లో జరుగుతున్నాయండి భద్రాచలం కూడా. ఇంకా నెంబర్ 5 కూడా నేను చూసుకుంటే దేశవాళీ కూడా మీడియం బెస్ట్లో కనపడుతున్నాయి. ఏదైనా ఈ సీడ్ రకాలు కూడా 16, 17, 18 రేంజ్లో ఉన్నాయి. అటు 16, 17, 18 క్వాలిటీ ఉంటే 19, కొంచెం డీలక్స్ టైప్ అయితే అంటే డీలక్స్ కటీట్గా కొంచెం బెస్ట్ ప్లస్లో ఆ రేంజ్ 20,000 ఆ విధంగా ఉన్నాయి. మనం డీలక్స్లు అనేది ఇక నుంచి ఈ వచ్చే దాన్ని బట్టి మనం మర్చిపోవటమే జరుగుతుంది. ఎందుకంటే లేవు, కొద్దిగా సైజు తక్కువ రకాలైన శుద్ధంగా ఉండే కొంటున్నారు. తర్వాత మనకి తేజ ఇవాళ సరుకులు మొత్తం కూడా నేను గూడెలలో గ్యాదర్ చేసింది మొత్తం తిరిగి చూస్తే కూడా తేజాలు ఎక్కువ కనపడ్డాయి. తేజాలు కూడా మీడియం బెస్ట్లు ఒక మాదిరిగా ఉన్న 16, 17, 18, 19,000 అంటే కొంచెం డీలక్స్ అయితే డీలక్స్ టైప్ అయితే 19, ఎక్కువగా 16, 17, 18 అండి. ఇవి కూడా మీడియం బెస్ట్లే ఉన్నాయి. మార్కెట్లో ఎక్కువగా ఉన్నాయి. 100కి 60% అంటే 100 బస్తాలు దిగితే 60 బస్తాల దాకా తేజాలే కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా గూడెలలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఏసీ గూడెలలో కానీ. కొంతమంది రైతు సోదరులు అడుగుతున్నారు, ఏసీలు కూడా పెడుతున్నారండి, తేజాలు పెడుతున్నారు, 6-3 పెడుతున్నారు, నెంబర్ 341 పెడుతున్నారు. కానీ కొంతమంది అయితే పెడుతున్నారు కానీ అసలు మార్కెట్ ఏ విధంగా ఉంది అని చూస్తాం కోసం పెడుతున్నారు. తేజాలు అక్కడక్కడ 21,000 అయితే రైతులు ఇవ్వట్ల. తేజాలు అయితే ఈ విధంగా ఉంది. నాకు షార్కులు కూడా అక్కడక్కడ మీడియం బెస్ట్లు 14, 15, 16 ఆ రేంజ్లో బెస్ట్ దాకా కనపడ్డాయి. సన్న కత్తి అయితే కనపడలేదు. కానీ రోమి 26కు బాగా మీడియాలు వచ్చినాయండి. 13, 14,000 రకాలే ఉన్నాయి. అంటే అటు మీడియాల రకాలు మీడియం బెస్ట్లు 14, 15 దాకా కనపడ్డాయి. తర్వాత మనకి క్లాసిక్ కూడా అనుకున్నంత క్వాలిటీలు లేవండి. క్వాలిటీలు రావు. ఒకవేళ వచ్చిన క్వాలిటీలు ఏసీలోకే వెళ్తున్నాయి. రైతులకి ఏంటంటే ఇంకొక విధంగా చూడాలంటే ఏసీలు కాడి దింపారు రైతు సోదరులు. అవసరమైతే అమ్ముకుంటున్నారు. కొద్దిగా క్వాలిటీ శుద్ధంగా ఉండి క్వాలిటీ బాగుందనుకుంటే ఏసీలను పెట్టుకుంటున్నారండి. నచ్చితేనే రైతుకి అమ్మకానికి క్వాలిటీ
దగ్గర ధర నాకు పర్లేదు ధర బాగానే ఉందనుకుంటే అమ్ముతున్నారు. లేదా ఏసీలు ఎక్కడ ఏసీలు దింపుకునే రైతు వాళ్ళు కానీ బయట గుడాలు దింపుకునే వాళ్ళు కానీ ఏసీలకి తరలించుకుంటున్నారు. క్వాలిటీని బట్టి క్వాలిటీ ఉంటే కొద్దిగా ధర నాకు ఈ ధర రేపు యాడ్ తీసిన తర్వాత అమ్ముకుంటాను అనుకున్న వాళ్ళు పెట్టుకుంటున్నారు. సీజన్ పెట్టుకుంటున్నారు. క్లాసిక్ ఆర్మూర్ కూడా 14, 15, 16 అంటే అటు మీడియం బెస్ట్లు అక్కడక్కడ బెస్ట్ కనపడ్డాయి. 17 డీలక్స్ ఉంటే మీడియం బెస్ట్లు 18 కాంచి 19 దాకా జరుగుతుంది. డీలక్స్లు ఉంటాయి. ఎక్కువ మీడియం బెస్టే కాబట్టి 14 to 15, 15 to 16, 16 to 17 ఆ రేంజ్లో క్వాలిటీని బట్టి ఏదైనా గుంటూరు మార్కెట్ వచ్చేసరికి రకం ఏదైనా కావచ్చండి. రకం అది నాటు రకాల, తేజ రకాల, బ్యాడిగి రకాల, సీడ్ రకాల క్వాలిటీ మీద ఆధారపడి సైజు తక్కువ ఉందా, సైజు ఉందా, బాగా సైజు ఉందా అనేది దాని మీద బేసిక్ మార్కెట్ దేవి వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. ఈ విధంగా అయితే జరుగుతున్నాయి. తర్వాత నాకు బంగారం కూడా సైజులు తగ్గినాయి. బుల్లెట్ కూడా ఇగురు పిక్కలు వస్తున్నాయి. అది కూడా 16, 17, 18 అంటే మీడియం బెస్ట్లో. బంగారం కూడా ఇదే పరిస్థితి 16, 17, 18. సీడ్ రకాలన్నీ కూడా ఇదే బేసిక్లో ఉన్నాయి. 16, 17, 18 రకాలు బేసిక్లోనే ఉన్నాయి. బ్యాడ్గీలు కూడా సిజంటా బ్యాడ్గీలు బాగా సైజు తక్కువ రకాలు 14, 15 వేల రేంజ్లో కానీ 16, 17, 18 ఆ రేంజ్లో ఇవ్వండి. కొద్దిగా క్వాలిటీ ఉండి సైజు ఉంటే ఏసీలోనే పెడుతున్నారు రైతు సోదరులు. ఇంకా 355 బ్యాడ్ కూడా ఇదే పరిస్థితి. క్వాలిటీ ఉంటే 20,000 దాకా జరిగిద్ది కానీ మార్కెట్ ఆ క్వాలిటీ ఉన్న మిర్చి లేదు. ఇది కూడా 16, 17, 18 మీడియం బెస్ట్లే కనపడ్డాయి నాకు. అవే నేను చూసిన కొన్ని రకాలు కూడా వీడియో పెడతా చూడండి మీరు. తర్వాత మీకోసమే తీస్తాను వీడియో. మధ్యాహ్నం పూట నడి ఎండకు కూడా వెళ్ళేసి తిరిగి ఆ మచ్చులు ఏ విధంగా జరుగుతున్నాయి, క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి, ఈ ధరకి ఇది కరెక్టేనా కాదా అనేది కూడా రైతులను విచారించి కొనుక్కోవడం కూడా జరుగుతుంది. నేను బ్యాడ్గా కూడా 2043 కూడా మార్కెట్లో పెద్దగా నాకు బయట కనపడలేదండి. ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండే. 273 కనపడలేదు కానీ కొంచెం కుబేరా మాత్రం క్వాలిటీ ఉంటే 16, 17, 18 ఆ రేంజ్లోనే ఉండే. 19, 20,000 రకాలు 20,000 క్వాలిటీ లేదు. ఇంకా తాలు కూడా 13, 10,000 కానించి సీడ్ రకాలు కానీ తేజాలు కానీ 10,000 కానించి 12,000, 13,000, 14,000. 10,000 అనేది రంగు తక్కువే, కొద్దిగా మెత్తక చల్లదనం నీళ్ళు తగిలి. అటు సీడ్ తాలు కూడా డీడీ తాలు కావచ్చు, 341 తాలు కావచ్చు, నెంబర్ 5 తాలు కావచ్చు అని కూడా 10,000, 11,000, 12,000. కొంచెం డ్రై ఉండి ఒక మాదిరి రంగు ఉంటే 13,000, 14,000. ఇంకా 334 తాలు, బ్యాడ్గి తాలు, ఆర్మూర్ తాలు ఇవన్నీ కూడా రంగు తక్కువ తాలు అయితే 8,000. కొంచెం ఒక మాదిరిగా రంగులు ఉన్నాయి 10,000, 11,000, 12,000 దాకా జరుగుతున్నాయి. బ్యాడ్గి తాలు కానీ, ఆర్మూర్ తాలు కానీ, 34 తాలు, ఇతరత్ర తాలన్నీ కూడా ఈ మిగతా రకాల తాలన్నీ కూడా బాగా డ్రై ఉంటే ఏదైనా డ్రై ఉండే రంగు ఉంటే తాలు కూడా సేల్స్ బాగానే ఉంది. కాకపోతే యార్డ్ల వ్యాపారాలు వేరు, గూడెల వ్యాపారాలు వేరు. యార్డ్లంతా ఒక స్టార్ట్ ఉంటుంది, బయట గూడెలలో తిరిగి గ్యాదర్ చేసే క్షమంలో కొంచెం లేట్ అయింది వీడియో. డైలీ గమనించండి. డైలీ మాత్రం అప్డేట్ ఇస్తాను. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.